తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 17 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా బాధ్యతలను అప్పగించారు. ఆయనకు చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాల బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను కోఆర్డినేటర్లుగా నియమించడంతో అక్కడ అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ గెలుపు సాధించేంత వరకు శ్రమించాల్సి ఉంది. పార్లమెంటు నియోజకవర్గాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, భువనగిరి కొండా సురేఖకు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు మల్లు బట్టి విక్రమార్క, నల్గొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావులు నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులతో పాటు కొందరు సీనియర్ నేతలకు కూడా బాధ్యతలను అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సుజాత. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు గడుపుతా ఉంది. అందులో భాగంగానే 3 రోజుల క్రితం కూడా ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, పార్టీ జనరల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కూడా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ఏఐసీసీ ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2 ఏసీ పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జులుగా నియమించారు. అందరూ మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు కూడా పార్లమెంటు నియోజకవర్గాలు అప్పగించారు. పార్లమెంట్లు వారీగా ఒకసారి చూసుకుంటే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సీతక్క, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, అదేవిధంగా జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ బట్టి విక్రమార్క, హైదరాబాద్ బట్టి విక్రమార్క, ఇటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కూడా 2 స్థానాలు సికింద్రాబాద్ తో పాటు హైదరాబాద్ పార్లమెంట్ 2 పార్లమెంట్లు కూడా అప్పచెప్పారు. అదేవిధంగా చేవెళ్ల, మహబూబ్ నగర్ 2 కాన్స్టిట్యున్సీలకు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక నాగర్ కర్నూలుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, నల్గొండకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, వరంగల్ కు కొండా సురేఖ, మహబూబాబాద్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం కు ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఇప్పటికే మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలకు కూడా 15 స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 15 రోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సమాయత్తమై ఉంది. ఇప్పటికే అనేక కమిటీలు వేసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తాజాగా ఏఐసీసీ అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను, అన్ని మంత్రులను కూడా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి కూడా కేటాయించారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.